అలా కనబడతలేనట్టు దీన్ని పట్టుకొని పోతే 2000 అడుగుతారు రైస్ మిల్ పట్టుకొని రైస్ మిల్ దగ్గరకు ఫోన్ మాట్లాడించు ఐకే సెంటర్ తోటి మాట్లాడించు నీతో తెలుగు ఉన్నాయి ఎంత మంచిగా కనబడుతున్నాయి తీసుకుపోతారనే కప్తురా తీసుకుపోరని ఆల్రెడీ మీరు కళ్ళకి వచ్చిన రైతులు ముందుకు రాని ఇచ్చినా మీరు అందరూ రైతులు ముందుకు రాని ఏమైనా నీకు పోయిందా పంపించినవా మొత్తానికి నేను వస్తున్నా లారీ పోయింది ఒకటి ఇంకోటి కూడా వచ్చిందండి ఇప్పుడే ఇంకోటి ఎవరు సెంటర్ ఎవరు నడుపుతారు ఈ సెంటర్ ఐకేపీ ఇది పిఎస్సి ఈ ఊళ్ళో 2 ఉన్నాయా ఒకటి నడిచింది మొన్న తీసుకొచ్చారు రైతులు నమ్మని ఇవరే వచ్చినాయా కొన్ని రావడం వల్ల ఏదో ఒక లాభం జరిగింది మొత్తానికి బయటపడతాం సన్నవాట్లకు ఏదో మిషన్ ఇస్తారా పాస్ చేస్తేనే వాటికి కింద పడితే సన్నగా ఉన్నట్టు కూడా పాస్ అయితే ఓన్లీ జేసీ అన్న సన్న ఉంటాయి అవి ఒకటే పాస్ అవుతున్నాయి అట్లా జేసీ అనేది మనకు ఎకరానికి 20 సెంట్లు కూడా మండి ప్రభుత్వం ఇట్లా చేస్తుందని పోయిన వాళ్ళు అట్లా కోసం ఇట్లా కోసం అంతేనా మధ్యలో రైతు తప్ప ఇంకెవరు భగవంతుడు కూడా కరుణిస్తుంది ఎంత ఇస్తుర్రా సన్నాలకి ఏమన్నా ధర ఫిక్స్ సన్నాలకు వచ్చేసి 2300 ఇవ్విస్తామంటారు సార్ ఇప్పుడు ప్రజెంట్. తర్వాత 500 రూపాయలు బోనస్ ఇస్తామంటారు. తర్వాత లారీలు పోతలేవే ఇప్పుడు వారం రోజులు ఖాళీ ఇప్పుడు పోయిన లారీ తోటి 3వ లారీలు అంతే ఇంచుమించు ఒక 100 లారీలు అయితే మేము వస్తున్నామని 3వ లారీ పంపించాం. మీకు ఎదురైన 97 లారీలు రావాలి. చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇక్కడ రైతులు అయితే చాలా ఇబ్బంది పెడతారు. ముందుకు రా ఏమైంది ఏమైంది కష్టం ఏముంది ఎన్ని రోజులైంది నువ్వు వచ్చి ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి అప్పుడే వచ్చేసిన 19వ తారీఖు వచ్చినావు. కొంతమంది ముందే కోసారు సార్ అలా కొంటలేరు. ఒకసారి మనం వెనకకుంటే జరగ ఫోటోలు వీడియోలు తీసుకోవాలి కుప్పలు కనబడతాయి కవర్లు కప్పిన కుప్పలు దిగిరి జర కవర్లు కనబడే కుప్పలు శేఖర్ నర్సింగ్ శేఖర్ వచ్చిందా ఎవరైనా వీడియోలు మంచిగా తీయగలిగేటోళ్ళు ఉంటే ఒక చిన్న వీడియో తీయండి కుప్పలు ఇట్లా అనవడా బాబు ఆ చిన్న పిల్లలు లేడీస్ వాళ్ళందరూ పేన మీకెళ్ళి వచ్చి పొయ్యిలో పడ్డట్టు అయింది. సన్నాలకు 500 ఎక్కువ ఇస్తారు అనుకుంటే పోయినసారి ఈ కాలంలో ఈ టైంలో 3200కు మార్కెట్లో సన్నాలుగా ఉన్నారు. ఇప్పుడు 2300కి ఇంకా కొనేందుకు ఎవరు వస్తలేరు. వచ్చిన కాడ కూడా అదేదో జల్లెడు లాంటిది పెట్టి అలాగే వాటిని దూరతాయా చూసి అది సన్నగా ఉందా దొడ్డుగుందా అని నిర్ణయించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఒకటే, ఎద్దేడిచిన వ్యవసాయం రైతు ఏడిచిన రాజ్యం బాగుపడది. నెల రోజుల నుంచి బక్కపల్సని తెలంగాణ రైతాంగం ఆకాశం దిక్కు పైకి చూసుకుంటా ఎప్పుడు మొగులైతుందని చెప్పి తాటిపత్రులు కప్పుకుంటా ఇన్ని రకాలైనటువంటి అవస్థలు పడుతుంటే 100 లారీలు అవసరం ఉన్నటువంటి చోట గత నెల రోజుల నుంచి కేవలం 3 అంటే 3 లారీలు పంపిస్తే రైతన్న దుస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించారు దయచేసి. మాటలు మాత్రం కోటలు దాటుతాయి.
ఏం పని లేదా రేవంత్ రెడ్డికి కేటీఆర్ అంటోనికి ఇద్దరికి ఢిల్లీకి ఆయనకి ఇచ్చినట్టు చేస్తున్నాడు, ఆయన లొల్లి పెట్టినట్టు చేస్తున్నాడు. ఇద్దరు దొంగలే, ఇద్దరు ఒక ఆయన పోయి వచ్చిండు, ఒక ఆయన పోయేందుకు రెడీగా ఉన్నాడు. ఎవరైనా ఊరు ఏననేది ఎవరు కానీ ముందుగా మా వడ్లు కొనురు అనేది తెలంగాణ పల్లెటూర్లలో పంచాయతీ. ఆయన కార్లు అమ్మిండా, నువ్వు ఓటుకు నోటుకు దొరికినావా, ఇంకేం చేసుకుంటారు అనేది మేము తర్వాత కోర్టులు ఉన్నాయి సావుండ్రు మీరు. మాకు ఆ పంచాయతీ లెక్క లేదు, ఇప్పుడు ఎలక్షన్ లేవు. ఇప్పుడు ఏమున్నాయి, కళ్ళాలలో వడ్లు ఉన్నాయి. ఉన్న వడ్లని తీసుకొని తొందరగా పోతే ఆ పైకి చూసుకొని ఇటు తాటిపత్రి కప్పాల్సినటువంటి అవసరం ఉండదు. గీది అడుగుమంటే నేను 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడతాను, ఆయనే పొంకనాలు కొట్టి ఫామ్ హౌస్ పోయిండు. ఈయన 1,00,000 పెట్టి మూసి చేస్తా అని ఈయన ఎడుకోతాడో మళ్ళీ తెలియని పరిస్థితి వచ్చింది. అందుకనే రేవంత్ రెడ్డి గారు నిన్న మీ ఊర్లో రైతులు తిరగబడితే రాజకీయం ఉంది, దాని వెనకాల పార్టీలు ఉంటారు బరాబర్ ఉంటాడు. ఎవరన్నా పింక్ అంగేసుకున్నాడు, ఇంకొక ఆయన బ్లూ అంగేసుకుంటాడు. ఎవరికి నచ్చిన అంగి వాళ్ళు వేసుకుంటారు, ఎవరికి నచ్చిన రంగు జెండా వాళ్ళు పట్టుకుంటారు. రైతులకు రంగులు ఉండొద్దు, జెండాలు ఉందని మనం చెప్తామా ఏంది? రైతు అయితే ఓటేసినప్పుడు రైతు ఓటు కావాలి కానీ నీది ఏ పార్టీ అని చెప్పి రిమాండ్ చేస్తారా ఇలా రైతుల్ని? ఇది బాధాగా తెలుస్తుంది. ఇక్కడ ఈ మద్దూరు పిఏసిఎస్ అని పిఏసిఎస్ గురించి ఎవరో చెప్తున్నారు, డైరెక్టర్లే చెప్తున్నారట వారి సర్కారు సన్నాలు కొనది మీరు బయట అమ్ముకోరు అని చెప్తున్నారంట. అంటే దళారులను ఎంకరేజ్ చేసేటువంటి వ్యవస్థని పిఏసిఎస్ లు ఐకేపీ సెంటర్ల ద్వారా నడిపిస్తుంటే బాధాకరమైనటువంటి విషయం. అయ్యా జిల్లా కలెక్టర్ గారు దయచేసి ఆ సొసైటీ ఏంది, ఆ డైరెక్టర్లు ఎవరు, ఎందుకు ప్రైవేట్ గా అమ్ముకోండి అని చెప్పి రైతులను డైరెక్టర్లు ప్రోత్సహిస్తున్నారు, ఒకసారి దాని మీద పూర్తి స్థాయి లోపల విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ గారికి సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. రెండో పంచాయతీ మాయిచ్చర్ ఎక్కువ ఉందని, మాయిచ్చర్ తక్కువ ఉందని, నలిస్తే వడ్లు వస్తలేవని, నూకలు వస్తున్నాయని, కలర్ మారిందని రకరకాలుగా రైతులను నేర్పిస్తున్నటువంటి రైస్ మిల్లర్లకు కూడా నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, సేటు మీరు అంతా సేట్ అనే పిలుస్తాం మిమ్మల్ని. మీ కడుపు చల్లగా కదలకుండా మీరు మిల్లులో కూర్చుంటారు. 6 కాలం కష్టపడ్డ రైతు నెల రోజులు రోడ్డు మీద ఉండి వడ్లు తీసుకొని వస్తే దాంట్లో మాయిశ్చర్ ఎక్కువ ఉందని, నల్ల రంగు వచ్చిందని, జరంతా మొలకలు వచ్చినాయని, ఇంకో 5 కిలోలు కాంటా కొడతామని, ఈడ 42.5 కొడితే ఆడ 44 కొడతా వస్తా ఉన్నాయి రైస్ మిల్లు. కాబట్టి దయచేసి దళారుల ప్రమేయం తగ్గించుర్రి, అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!